పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా తగ్గించిన పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పీఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ.